హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. నీటి పేరు వింటేనే జలజలలాడిపోతాం. నీటితనంతో ప్రాణులం, నిత్య జీవన తేజో విరాజితులమవుతాం అంటారు కవి ఎన్ గోపి గారు. నీటితోనే కదా జీవకోటి సజీవంగా కొనసాగుతుంది. నీరు ప్రాణాధారం. స్వచ్ఛమైన నీటి కోసం ఈ భూప్రపంచం మీది జనం ఎన్ని కన్నీళ్లు విడుస్తున్నారో కదా. నీరే మన 90% ఆరోగ్యాన్ని శాసిస్తుంది. నీరు కలుషితమైతే వ్యాధుల వెతలు ఎన్నో మూగుతాయి. ఇంత ముఖ్యమైన ప్రధానమైన విషయం పట్ల, అవసరం పట్ల మనం చూపిస్తున్న శ్రద్ధ మాత్రం వరుసలో చివరిది. ఈ భూమిపై ఉన్న మొత్తం నీటిలో 97% సముద్రపు నీరే, మరో 2% మంచు రూపంలోని నీరు, మిగిలిన 1% కన్నా తక్కువగా ఉన్న మంచినీరు, జీవకోటికి పనికి వచ్చే నీళ్లు. ఇట్లాంటి నీటిని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత స్వచ్ఛంగా చూసుకోవాలి. నీటిని నీటిలాగే ఉంచుతున్నామా? ప్రకృతి సిద్ధమైన నీరును కాపాడుకునే ఆలోచన మనకేమైనా ఉందా? లేదుగాక లేదు. కొంతకాలం అయ్యాక చివరికి రేషన్ లాగానే నీళ్లను కూడా కొలతలేసి పంచాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఇప్పటికే ప్రపంచంలో 31% ప్రజలు నీటి కొరతతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2030 నాటికి మన భారతదేశంలో 40% ప్రజలు తాగునీటి కొరతతో నీరు అందుబాటులో లేక జీవిస్తారని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ నీటి వ్యాపారంలోకి బహుళజాతి సంస్థలు అడుగుపెట్టసాగాయి. వేల కోట్ల రూపాయల వ్యవహారం వ్యాపారంగా మారనుంది. ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. అదొక అంతర్జాతీయ సమస్య. అది అలా ఉంచితే మన దేశంలో ప్రాణాధారమైన నీరు అందిస్తున్న నదులు, చెరువులు, సెలయేర్లు ఎంతో కలుషితమైపోతున్నాయి. ప్రకృతిని మన అవసరాలకు వాడుకోవాల్సిందే, కానీ పరిశుభ్రంగా ఉంచడం అనేది బాధ్యత. తీసుకున్నంత ఇవ్వాలి, ఇచ్చినంత తీసుకోవాలి. అంతేగాని అరాచకంగా వాడితే అనర్థమే మిగులుతుంది. పారే నదుల నీటిలోనూ ప్లాస్టిక్ మొదలైన కాలుష్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన దేశంలో నదులను పవిత్రంగా భావిస్తాం. నదిలో మునిగి పుణ్యస్నానం ఆచరిస్తే పవిత్రులమైపోతామనే మత విశ్వాసాలు మెండు. కానీ మలమూత్రాలతో, మట్టితో, బూడిదతో, శవాలతో, బాటిళ్లతో, పాన్ పరాక్లతో, ప్యాకెట్లతో, మురికితో నింపిపోస్తున్నాం. గంగానది అంటే గొప్ప గౌరవం మనకు. కాలుష్య గంగగా మారిందెందుకు మరి? ప్రక్షాళన జరిగేది ఎప్పుడు? ఏ నదీ పూజలు చేయని చైనాలో నదులు ఎంత శుభ్రంగా ఉన్నాయో మీరే చూడండి. కుంభమేళాల పేరుతో నదీ నీటిని విపరీతంగా కలుషితం చేస్తున్న తీరును మనం గమనిస్తూనే ఉన్నాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం కోట్లాది మంది ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఈ కుంభమేళా సందర్భంగా స్నానాలు చేస్తే పొందే పుణ్యం గురించి, ప్రయోజనాల గురించి ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసింది. తొక్కిసలాటలో 30 మందికి పైగా ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇప్పటికే 50 కోట్ల మంది జనం ఆ నదిలో మునిగారు. దీంతో నది నీటిలో స్థాయికి మించిన ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా పెరిగిందని, స్నానానికి ఈ నీరు పనికి కూడా రాదని చెప్పి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికను కూడా ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి కూడా కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. కానీ మన పేరుగాంచిన సనాతన దర్శకుడు యోగి గారు స్నానానికి కాదు, తాగడానికి కూడా అనుకూలమైనవే ఈ నీళ్లు అని చెప్పేసి దబాయిస్తూ ఉన్నారు. మిస్టర్ యోగి, మీ మంత్రివర్గం మొత్తం కుంభమేళాలో స్నానం చేసిన నీటిని ఓ గ్లాసు తాగి చూపించండి అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సవాలు విసిరారు. కుంభమేళా ప్రారంభానికి ముందు త్రివేణి సంగమ నీటిని పరీక్షించి ఇచ్చిన నివేదికను చూసి నీటిని తాగవచ్చని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. యోగుల స్వచ్ఛ కాలుష్య ప్రచారాలు ఇట్లా ఉంటున్నాయి. దేశ ప్రజలకు మంచినీటిని అన్ని గ్రామాలకు అందించలేని నాయకులు ప్రజల విశ్వాసాలను రాజకీయాలకు ఉపయోగించుకోవటానికి ఏమాత్రం సంకోచించడం లేదు. అసత్య ప్రచారానికి పూనుకుంటున్నారు. ఇప్పటికీ కుంభమేళా నిర్వహణకు 7,000 కోట్ల రూపాయల్ని కేటాయించి ఖర్చు చేస్తున్నది ప్రభుత్వం. దీని చుట్టూతా పెద్ద ఆర్థిక వ్యాపారము సాగుతోంది. ప్రయాగ్రాజ్లో 3 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలిసింది. వ్యాపారులకు లాభాలు, ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము, నదుల పాలు, నదుల కాలుష్యం పాలు. ఇది మేళా జనసందోహపు సమీకరణం. ఇంకోవైపు చూడండి, ఎండాకాలం కుండలు, బిందెలు పట్టుకొని మైళ్ళకు మైళ్ళు మంచినీటి కోసం జనాలు బారులు తీరుతుంటారు. ఇన్ని చూస్తున్నాం మనం. రాజకీయ నాయకుల్ని సమర్థిస్తున్నాం తప్పితే మనం మేల్కొనేది ఎప్పుడు?